సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్రావు 9వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు. ఎల్మకన్నె పిఎస్సిఎస్ ముందు యూరియా కోసం రైతుల అవస్థలు. లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు. చెన్నారంలో ఎలాంటి నీటి సమస్యలు లేవు. కాంగ్రెస్ పార్టీ నాయకులు భీంశెట్టి అనిల్ కుమార్ గుప్తా. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రతిపక్షాల విమర్శ. బషీరాబాద్ కరణ్ కోట్ రోడ్డు అలైన్మెంట్ సరిచేయండి, అధికారులకు బషీరాబాద్ రైతుల విజ్ఞప్తి. బషీరాబాద్లో ప్రజావానికి తగ్గిన ఆదరణ. అనారోగ్యానికి గురై కోలుకుంటున్న అబ్దుల్ రహీంను మల్లారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతుల నిరసన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని డిసిఎంఎస్ ముందుగల తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు మాజీ మంత్రి మాణిక్రావు విగ్రహానికి ఆయన అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూరు విద్యా వికాస్ సమితి ట్రస్టుకు చెందిన 33 ఎకరాల భూమికి తామే నిజమైన వారసులమని, ఈ భూమి బీదలకు, తాండూరు వాసులకు మాత్రమే చెందాలని స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు సతీమణి శశిప్రభ మాణిక్రావు తెలిపారు. సోమవారం మాణిక్రావు 9వ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేశారు. మాణిక్రావు సమాధి దగ్గరకు వెళ్లి మాణిక్రావు చిత్రపటానికి శశిప్రభ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాజీ మంత్రి చెన్నారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, ట్రస్ట్ డైరెక్టర్లు న్యాయవాది రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, రఘు, మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గౌరవనీయులు శ్రీ మాణిక్రావు గారి 9వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడికి వారికి నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి వారి సతీమణి శ్రీమతి శశిప్రభ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న గారు, దాని తర్వాత సుభాన్ రెడ్డి గారు, శివన్న గారు, రామరెడ్డి గారు, రామకృష్ణ గారు, రఘు గారు, మాతో పాటు కలిసి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, ఇంకా ఎవరైనా పెద్ద మిగిలిన ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడు మన మాణిక్రావు గారు. ఈ ప్రాంతం ఎందుకంటున్నానంటే అంత పెద్ద మహానాయకుడిని మళ్ళా ఈ ప్రాంతంలో మనం వారి చనిపోయిన తర్వాత మనం చూడలేకపోయినాం. వారు ఈ ప్రాంతానికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంత్రిగా చాలా కాలం పనిచేయడం జరిగినది. ఒక బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు నాయకత్వం వహిస్తూ చాలా చక్కటి పరిపాలన, ఈ ప్రాంతంలో గొప్ప అభివృద్ధి వారి హయాంలో జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. వారి ఈ ప్రాంతం పైన ఉండేటువంటి ప్రేమతో వారు రైతుల నుంచి, గంజిలో ఉండేటువంటి వ్యాపారస్తుల నుంచి, అందరి నుంచి చందాలు వసూలు చేసి వారు ఈ ట్రస్ట్ పేరుతోన, విద్యా వికాస్ సమితి ట్రస్ట్ పేరుతోన చాలా గొప్ప ఎత్తున తాండూరు నడిబొడ్డున వారు భూమి కొనడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తూ ఉన్నాను. అలాంటి ఆ ట్రస్ట్ పేరున కొన్నటువంటి భూమిలో పిల్లలకు విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఒక చక్కటి స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఉన్నత విద్య, పాలిటెక్నికా, లేకపోతే ఇంజనీరింగా, లేకపోతే మెడికలా, ఇలాంటి ఏర్పాటు చేయాలనేటువంటి కోరిక వారికి ఎప్పుడు ఉండేదనేటువంటి మాట కూడా నేను సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను. అలాంటి ఆ నాయకుని ఆశయాల్ని కొనసాగించడానికే ఈరోజు శశిప్రభ గారు కంకణం కట్టుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా ఆ అమ్మ నిలబడి నేను ఈ తాండూరు ప్రజల వెంబడి ఉంటాననేటువంటి మాట తెలియజేస్తూ, గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ఆమె వెంట మేము ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగినది. ఆ ప్రకారంగా తాండూరు ప్రజలు తప్పకుండా ఆ అమ్మాయి వెంబడి ఉంటారని, మన మాణిక్రావు గారి ఆశయాలను కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇలా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యులు గారు కానీ,
శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు కానీ అందరి సహకారం తీసుకొని మీరు కోరుకున్నట్టుగా మాణిక్యరావు గారు వారు బతికున్నప్పుడు ఆలోచన చేసిన విధంగా ఒక గొప్ప విద్యాలయంగా ఈ ప్రాంతం ఎదగాలని మీరందరూ ఆ కోరికను తీర్చడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తామనేటువంటి మాట నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా వారికి ఈ చనిపోయినటువంటి సందర్భంలో గొప్ప నివాళులు అర్పిస్తూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటాను. మీ అందరికీ నమస్కారం. ఏం చేయడానికి రాదు. వాళ్ళు చెప్పినలాగా ఇది ఫ్యామిలీ ట్రస్ట్ కాదు, ఇది ప్రైవేట్ ట్రస్ట్. అండ్ అనదర్ థింగ్ ఈస్ దిస్ స్టాచ్యూ వాజ్ పుట్ బై మీ. నేను వేరే ఎవరు లేరు అందులో, నేనే ట్రస్ట్ పెట్టిన. వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాకుండా కమిషనర్గా మాట్లాడి A-Z నేనే చేయించింది ఈ ట్రస్ట్. అటో మేము వచ్చి దాని వేరే ఎవరికైనా లేదు, మంచిది. సో అది అందరు కలిసి ఇద్దరు ప్రైవేట్ ట్రస్ట్ ఉండి మాణిక్యరావు ట్రస్ట్ ఉండి మాణిక్యరావు ట్రస్ట్ లాగా నిలబెడతారు. ఇప్పుడు నేను కూడా 15 years నుండి కష్టపడుతున్నారు, నేను ఒక్కడే కష్టపడుతున్నారు. అదే అందరికీ సహకారం. ఈరోజు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేము ఇట్లా చూస్తున్నాము. అండ్ ప్రతి సంవత్సరం మీకు నేను ప్రామిస్ చేసినాను, ఇది మన కాలేజ్ ఉండాలి, నిలబడాలి, తప్పకుండా నిలబెడతాను. అది అట్లే వస్తుంది. మేము గెలిచిపోతున్నది ఒక్కొక్క అడ్డం పడుతున్నది. వెరీ సింపుల్ అడ్డం పెడుతున్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించినలాగా ఇప్పుడు కూడా కాలేజీ రాలేదు, కొత్త కాలేజీ రావాలా, కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలా, అదన్నీ వస్తుంది. కానీ అది కోర్టులో ఉండని మీకు తెలుసు. కోర్టు మన చేతిలో లేదు. నేను చాలా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పోయి కోర్టులో అదే అది మీరు అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి మంచిగా పోతున్నారు. ఎక్కువ ఏం మాట్లాడడానికి ఉంది అదే గురించి ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు. కేసు అక్కడ ఉంది, కానీ 95% మేము గెలిచేది. కొంచెం అద్దం పెడుతున్నారు. ఈ అద్దం పెడుతున్నా కాబట్టి ముందుకు పోవడానికి కష్టమవుతున్నది. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. మేము తప్పకుండా గెలుస్తాను. కాలేజ్ అక్కడ వస్తాను. అండ్ అందరికీ అది ఎడ్యుకేషన్ సారు ఎట్లా అదే గురించి ఆలోచించినా, అట్లా ఎట్లా అది డ్రీమ్ చేసినా అట్లా అది వస్తారు. మీకు నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఉన్నవరకు కొంచెం చేస్తాను. తప్పకుండా బై నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ కమ్ టు us completely. చేయందని, ఎందుకంటే పాతకాలంలో అప్పుడు జరిగింది ఏంది అనేది నాకు కూడా తెలియదు. కాబట్టి మా మామయ్య గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. దాంట్లో మా మామయ్య గారు కూడా చెప్పడం ఏంటంటే, అప్పుడు ట్రస్ట్లో ఏదైతే ఈ గంజి పెద్దలు కానీ, అక్కడ ఉన్నటువంటి తాండూరు పెద్దలు కానీ, ఈ పీపుల్స్ డిగ్రీ కాలేజ్ నడిపేయడానికి వీళ్ళందరూ కూడా సహకారం చేసి, దాంట్లో మా మామయ్య కూడా ఒక భాగస్వాములు. మా తాతగారు కానీ మామయ్య గారు కానీ ఇద్దరు కూడా ట్రస్టీ మెంబర్స్గా ఉండి దాన్ని సమితి మెంబర్స్గా ఉండి దాన్ని పోరాటం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో నడిబొడ్డున ఉన్నటువంటి తాండూరు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయొద్దని చెప్పేసి కొందరు కొన్ని వాళ్ళ స్వలాభం కోసం దాన్ని అమ్మడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే నేను కూడా యాజ్ ఏ మున్సిపల్ చైర్మన్గా సుప్రీంకోర్టులో పిల్ వేసి దానికి స్టే తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసమో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరో కొందరి కోసం పోరాడితే కాదు, తాండూరు ప్రజలందరూ కూడా తాండూరుకి ఏదైతే పేద విద్యార్థుల కోసమే కానీ ఇక్కడ రోజు హైదరాబాద్ వెళ్ళి చదువుకునే సిచ్యువేషన్ లేని విద్యార్థుల కోసం ఇక్కడ విద్యా వికాస్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం కాబట్టి దాన్ని మనం అందరం ఉద్యమంలాగా మరో తాండూరులో మరో ఉద్యమంలాగా తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే కాలేజెస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటే తాండూరులో ఉన్నటువంటి ప్రజలకి, పిల్లలకి, విద్యావంతులందరికీ కూడా నడి ఒడ్డున ఉండి వాళ్ళకి రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ ఆశయాన్ని ఇక్కడికే ఎండ్ కాకుండా ఈ పోరాటాన్ని అయ్యేలాగా చేయాలని చెప్పేసి పెద్దలందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా. తాండూరుకు ప్రథమంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, వీళ్లకు బడుగు బలహీన వరకే కాకుండా ఉన్నతమైన కులాల్లో జన్మించిన ప్రతి విద్యార్థి కూడా ఈరోజు ఈ యొక్క తాండూరు కర్ణాటక బార్డర్లో ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు కానీ ఉన్నత స్థానాలకు ఉన్న పేద విద్యార్థులకు ఇక్కడ కాలేజీ కావాలని ఆ రోజు మాణిక్యరావు గారు
పీపుల్స్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిండ్రు. ఆయన కృషి వల్లనే ఆ రోజు 27 ఎకరాల భూమి ఈరోజు ట్రస్ట్ కొరకు, ఈరోజు ఎవరి కుటుంబాని కొరకు కాదు, మాణిక్రావు వారి యొక్క ట్రస్ట్ పేరు మీద, ఆయన పేరు మీద ఈరోజు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలుసు, ఈరోజు మేము గంజిగూడ అసోసియేషన్ వాళ్ళకు కూడా మాణిక్రావు గారికి వాళ్ళకు సంప్రదించి దానికి మా గంజి అసోసియేషన్ కూడా ఆర్థిక సాయం చేసింది. అదేవిధంగా నేను కూడా 1983 నుంచి 1986 వరకు అదే కళాశాలలో చదువుకోవడం అయింది. ఈరోజు ఆ రోజు మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. మేము హైదరాబాద్లో చదవడము చాలా వీలు కాదు. నేనే కాకుండా ఉన్నతమైన తాండూరులో ఉన్నతమైన కులాల పిల్లలు కూడా ఈరోజు పీపుల్స్ డిగ్రీ కాలేజీలో చదివి మన్ని ఉన్నతమైన స్థానాలకు ఎదిగినరు. అదేవిధంగా యొక్క మాణిక్రావు యొక్క ఆశయాలు నిలబడాలంటే ప్రతి ఒక్కరు తాండూరులో చెప్పడం కాదు. ఈరోజు తాండూరులో ప్రతి ఒక్కరు కష్టపడి యొక్క విద్యా వికాస్ ట్రస్ట్ భూముల్ని కాపాడుకుందాం. దానికి అనుకూలంగా ప్రతి మండలాల్లో 50 మందితోని ఈరోజు మెంబర్షిప్ విద్యార్థులు కానీ ఉన్నతమైన కులాల్లో ఉన్న విద్యావంతులు కానీ వాళ్ళ ద్వారా ఒక 200 ముందు సుభాన్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ కూడా కోరిక ఏంటంటే న్యాయం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ న్యాయం కోసం తాండూరు ప్రజలు, తాండూరు పేద విద్యార్థుల కోసం పీపుల్స్ కళాశాల పేరు చూస్తేనే ప్రజల కోసం కళాశాలని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మాణిక్రావు గారు. ప్రజల కోసమే ఆ భూమిని కూడా కొనుగోలు చేసిండ్రు, అందరు దానికి సహకరించిండ్రు. కాబట్టి ఆ భూమి ప్రజలకు చెందాలని చైర్పర్సన్ గారు చాలా సందర్భాల్లో నాకు అనేక సందర్భాల్లో ఆమె వచ్చేసి ఆమె ఈ ఏజ్లో కూడా ఆ భూమి నాకు కావాలనో ఇంకోరు కావాలనో అని కాకుండా ప్రజలకు తాండూరు విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటారు. కాబట్టి దానికి తాండూరులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, ముఖ్యంగా పేదలు, రైతులు అందరూ కూడా తాండూరు విద్యాభివృద్ధికి కృషి చేయడానికి అందరూ కూడా సహకరించాలి. ఈరోజు కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేయాలని గతంలో వికారాబాద్లో కూడా ఇట్లనే భూమిని అమ్ముకోవాలని చెప్పి చూస్తే తిరుగుబాటు జరిగింది. దాన్ని విరమించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాం, తప్పకుండా అందరు విద్యార్థులని ఆడ చదువుకున్నటువంటి వాళ్ళు, సుమాన్ రెడ్డి వంటి వాళ్ళు, రామరెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలా మంది వేల సంఖ్యలో తాండూరులో ఉంటారు. కాబట్టి అందరినీ ఏకం చేద్దాం. ఆ కళాశాలకు ఈ ట్రస్ట్కి తోడ్పాటుగా ఉండే విధంగా ఆయన ఆశయ సాధన, నిజంగా ఆయన ఆత్మ శాంతి ఎప్పుడు ఇస్తుందంటే అక్కడ ఒక కళాశాలనో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడే మాత్రమే మాణిక్రావు గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి కోరుతూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా, మీరందరూ కూడా పెద్దలు చిన్నారెడ్డి గారు నిజాయితీకి మారు పేరుగా ఉంటాడు. నేను రాజకీయాల్లో చాలా మంది నేతల్ని చూసినా కానీ నిజాయితీకి మారు పేరుగా రోజు మేము చర్చించుకుంటాం ఎవరు నిజాయితీగా ఎట్లుంటారు రాజకీయాల్లో. అట్లాంటి వ్యక్తి ఈరోజు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి సార్ మీరు దీనికి సహకారం అందించండి. తప్పకుండా మీ పేరు కూడా చిరస్మరణీయంగా తాండూరులో వెల్లదిల్తారని చెప్పేసి లక్ష్మారెడ్డి గారు కూడా దీనికి కృషి చేస్తున్నారు. అందరం కూడా చైర్పర్సన్ గారు అందరూ కూడా మనమందరం కూడా కృషి చేయాలి. తప్పకుండా మీరు ఏది తీసుకున్నా మేడం అందరినీ ప్రజలందరూ కూడా ఇలా భాగస్వాములు చేద్దాం. తాండూరు రైతులందరూ కూడా భాగస్వామ్యం చేద్దాం. తాండూరు వ్యాపారస్తులందరూ భాగస్వామ్యం చేసి అందరూ ఒక ప్రజా పోరాటంగా చేసి దాన్ని కళాశాల ఏర్పాటు చేసుకుందాం మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ. అంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు సంఘీ, మా ఫాదర్ కూడా ఒక సర్పంచ్ ఉన్నప్పుడు పరిచయం. మాణిక్రావు అంత నేత తాండూరుకు ఎవరు లేరు. కానీ అప్పుడు అయినప్పుడు నేను విద్యా వికాస్ సమితిలో కూడా మెంబర్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఉంటే కూడా తీసేసడం కూడా జరిగింది. అయినాక చైర్మన్ శశిప్రభ యొక్క ఆశయాల వరకు మీరు డైరెక్టర్గా ఉండాలి అంటే కంపల్సరీ నన్ను డైరెక్టర్ కూడా చైర్మన్ గారు నన్ను చేసడం జరిగింది. ఎందుకంటే మీకు మంచిగా పేరుంది. అప్పుడు ఇక్కడ విగ్రహం పెట్టాలంటే కూడా శశిబ్రహ్మమ్మ దగ్గరికి పోయి విగ్రహంకి అయ్యే పైసలు కూడా నేను ఇచ్చేస్తా, నీవైతేనే పెడతావు అని చెప్పి అందరితో సబితా మేడంతో అందరితో కొట్లాడి పెట్టడం జరిగింది. ఆమెకు తెలుసు మాణిక్రావు యొక్క భక్తులము. మేము చైర్మన్గా ఆమె చేసినామంటే మాకు ఎంతో గర్వంగా ఉంది. మాణిక్రావు యొక్క అది ట్రస్ట్ ప్రాపర్టీని కూడా మాణిక్రావే చేసిండు. 82ల మాణిక్రావు సొంత డబ్బులతోని ఖర్చు పెట్టి విద్యార్థుల కోసం చేసిండు. అతని విద్యార్థుల కోసమే చేసిండు. అందుకే ఆ మాణిక్రావు చేసిన దాని మీదనే చైర్మన్గా శశిప్రభ మేడం గారు ఇప్పుడు కొట్లాడుతున్నారు.
అందుకే ఆమెకు మనం సపోర్ట్గా ఉండి మాణిక్యరావు పేరు నిలబెట్టాలి, మళ్ళీ శశిప్రభ చైర్మన్ పేరు కూడా నిలబెట్టాలని మీకు అందరికీ కూడా నేను కోరటం జరుగుతుంది. ఎందుకంటే ఆమెనే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి ఎవరెవరు ఏమేమి చేసినా అని కూడా మమ్మల్ని మేము డైరెక్టర్లుగా చేసి మాకు తోడు చేయడం ఉండి కూడా ఆమె దానికోసం సపోర్ట్ చేస్తుంది. ఆమె ఆయములనే మాణిక్యరావు యొక్క ఆడ సమాజి కూడా కట్టాలని కూడా ఆమెకు చైర్మన్ గారికి చెబుతున్నా. అందుకే వాళ్ళు అది అనకరాంతం చేసి అది దాన్ని కూడా ఇట్లా చేసి సాఫ్ చేసి అటువంటి వాళ్ళు ఎవరో చేసినరో కానీ మళ్ళీ అటువంటి వాళ్ళ దగ్గర ఆమె భూలు పట్టకుండా కూడా మాణిక్యరావు యొక్క ఆశయాలుగా ఆమె భార్యగా చూస్తున్నాం. ఆమె వెంట మేము ఉంటామని కూడా చెప్తున్నాము. ఏ దానికైనా అని కూడా మేము ఉంటాము. మాణిక్యరావు యొక్క ఆశయాలు చేయాలని తాండూరు ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికీ కానీ చెప్పడం జరుగుతుంది. కొంత మాణిక్యరావు వర్ధంతి వచ్చిన అందరికీ ప్రజలందరికీ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాణిక్యరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేము ఈ రాజకీయాల్లోకి ప్రవేశించినాం. ఒకటే చెప్పేది ఆయన, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నిజాయితీగా రాజకీయాల్లో పనిచేయాలి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అండగా నిలబడాలని ఆ రోజు మాకు ఆయన నేర్పిన ఒక సిద్ధాంతం. మరి ఈరోజు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా తాండూరులో మరి మాణిక్యరావు గారి ఏదైతే ఆస్తి ఉన్నదో దానికోసం ఈరోజు అనేక మంది అనేక రకరకాలుగా మన పోట్లాటలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. కానీ మాకు తెలుసు అది ఆ రోజు మాణిక్యరావు గారు మాకు చెప్పిర్రు, ఆ ఒక్క స్థలంలో ఖచ్చితంగా కాలేజీలు నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మా యువకులందరూ కూడా చెప్పిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. దయచేసి ఆ భూమిపైన ఎవరైతే దొంగలు లంగలు ఆ భూమిపైన కన్నేసినరో దయచేసి చెప్తున్నాం, అది తాండూరు భవిష్యత్తు, తాండూరు యువకుల భవిష్యత్తు, తాండూరులో మంచి విద్య రానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ భూమిని కూడా ప్రభుత్వం కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమికి రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారం కానీ ఇలాంటిది కూడా చేయనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఇంకో విషయం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 42% బీసీలకు ఇస్తామని ఈరోజు బీసీలకు టాటా చెప్పిన సంగతి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీసీల కోసం పోరాడింది మాణిక్యరావు. తాండూరు నియోజకవర్గంలో బీసీలకు నాయకులుగా తయారు చేసింది మాణిక్యరావు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, ఈ సందర్భంగా ఏదైతే 42% బీసీలకు ఇస్తామంటారో అవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, తాండూరులో కొంతమంది దొంగ బీసీ నాయకులు బీసీ అని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి కోరుకుంటున్నా, బీసీల కోసం నిఖార్సైన పోరాటం చేయండి, కానీ బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి మాణిక్యరావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన నా యువ సోదరులకు మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా తరఫున మాణిక్యరావు గారికి కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ మాణిక్యరావు తనయుడు రమేష్ మహారాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణిక్యరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాణిక్యరావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, ఉత్తమ్ చంద్, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, లింగదలి రవి, కావలి సంతోష్, ప్రభాకర్ గౌడ్, కోర్వార్ నగేష్, చంద్రశేఖర్ గౌడ్, పెద్దేముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, గూలి నీలకంఠం, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, రియాజ్, వషీరాబాద్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూవ్ అయింది, బిజినెస్లో మూవ్ అయినాను, అందుకొరకు రాజకీయ విషయాలు నేను చెప్పలేను. కానీ ఆయనతో నేను బిజినెస్లో నేర్చుకున్నది చాలా గొప్ప విషయాలు. అందుకొరకు నేను ఎక్కడో ఆ బిజినెస్ చాలా పెద్దగా చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నాను, అందరు వచ్చినందుకు, ఇంకా నేను అందరి ఇంత అభిమానం చూపించినందుకు, ఇంకా అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే కాలంలో కాంగ్రెస్కి ఇంకా గట్టిగా చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు బీజేపీ పెరుగుతూ ఉంది, ఒకవైపు బీజేపీ బలం పెరుగుతూ ఉంది. మేము
ఒకవైపు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మనం అందరం చాలా బాధగా ఉంటాం. అయితే ఎటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఐకమత్యంగా కాంగ్రెస్కి గట్టింగ్ చేసి మాణిక్రావు గారి ఆశలు ఏమైతే మనము మాట్లాడుకున్నాం, బీసీ ఇంకా బడుగు బలహీన వర్గాల వరకు మనం అయితే పనిచేసే అవసరం ఉన్నది. దానికి ఆయన మనం అందరం కలిసి గట్టిగా పనిచేసి ఆయన ఆశయాన్ని మనం నెరవేరుస్తామని చెప్పి మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జై హింద్. ఇంకనేమో ఇప్పుడు ఎంపీటీ హాల్లో ఒక చిన్న పూజ చేసుకొని అందరికీ భోజనాల కొరకు ఇన్వైట్ చేస్తున్నాను. అందరు వస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై మాణిక్రావు. రెడ్డి కాంగ్రెస్ ఇద్దరు డివైడ్ అయినప్పుడు గాంధీ భవన్లో ఇందిరాగాంధీని రానియకపోతే ఆయన లక్కడికిలా ఊళ్ళో ఉన్న ఆఫీస్లో గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఆఫీస్ పెట్టి నడిపించిన వ్యక్తి మాణిక్రావు గారు. ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఏ పేద వ్యక్తి అయినా సార్ నాకు ఫలాని వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలంటే ఇమ్మీడియట్ అప్పటిదప్పుడే అందరూ ఇక్కడ విచ్చేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మాణిక్రావు మహారాజ్ గురించి పెద్దలందరూ మొన్న కూడా చెప్పారు, ఇవాళ కూడా మళ్ళీ చెప్పేది ఏం లేదు. ఆయన ఆశయాలు మనం ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే తాండూరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి, అలాగే తెలంగాణ పోరాటం లోపల ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి, అలాగే అన్ని రాష్ట్రాలతో బీసీల ఐక్యత గురించి పాటుపడే వ్యక్తి మాణిక్రావు మహారాజ్ గారు. కాబట్టి ఆయనను స్మరించుకునే అవసరం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన ఆశయాలను తీసుకుపోయే విధంగా వారి కుటుంబీకులు మరియు పార్టీ అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వారి ఆశయాల స్థితికి అందరూ పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నారు. ఇటువంటి నాయకుడు, ఇంత బలమైన క్యాడర్ ఉన్న వ్యక్తి, ఇంత ప్రతి ఒక్క అన్ని క్యాస్టులను కలుపుకొని పోయి బీసీ అంటే బీసీ అనకుండా రెడ్డిలను కానీ ఎస్సీలను కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఏడైనా కూడా ఢిల్లీ లెవెల్ అయినా కూడా మేము వింటుంటే అప్పుడు ధరమ్ సింగ్ పక్క స్టేట్లో కూడా మాణిక్రావు సాబ్కు 5-10-20 స్టేట్లలో పెద్ద పెద్ద నాయకులతో అనుబంధాలు ఉండే అటువంటి నాయకుడు తాండూరు గడ్డ మీద పుట్టి ఈ బీసీల గురించి ఇంత కష్టపడి చేసినందుకు ఈరోజు అందరము ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు అందరికీ నమస్కారం. జై హింద్, జై బీసీ. ఒక గొప్ప ఈ ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడు, ఈ ప్రాంతం గర్వించదగ్గ నాయకుడు. ఎందుకంటే మేము మీకు కొంతమంది ఇక్కడ మాణిక్రావుతో అనుబంధం లేకపోవచ్చు, కానీ మాకు అనుబంధం ఉంది. కాబట్టి మాణిక్రావు గారు ఈ ప్రాంతానికి నిజంగా ఈ ప్రాంతమే కాదు తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే తెలంగాణకు నష్టం జరిగింది, తెలంగాణ గలమెత్తేవారు. మరి ఈరోజు నిజంగా ఆయన లేకపోవడం ఈ ప్రాంతానికి నష్టం జరిగినట్లనే. అదేవిధంగా మరి ఆ రోజు సమైక్య ఉద్యమంలో ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య పార్టీలో ఉంటూ మరి మా పైన ఆ రోజు నిజానికి చాలా కొద్దిమంది మాత్రమే తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ రాజకీయ పార్టీలు కొద్దిమంది మాత్రమే వచ్చారు. మరి ఆ రోజుల్లో మా పైన ఉపాధ్యాయుల పైన మా పైన దాడి చేసినప్పుడు ఖబర్దార్ బిడ్డ, మా సోమశేఖర్ ఈ ప్రాంతం బిడ్డ, ఆ గౌరవ మాజీ మంత్రి మాణిక్రావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు రమేష్ మహారాజ్ గారు, సంవత్సర్ గారు, జనరల్ సెక్రటరీ అయినటువంటి నారసింగన్న గారు, అందరూ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలు సర్దార్ గారు అన్న గారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తాండూరు గడ్డ నుంచే కాదు బీసీల ఐక్యతను చాటిన వ్యక్తి జాతీయ స్థాయిలో ఒక మాణిక్రావు మహారాజ్ గారు. ఆయన బీసీల జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు ఎంపీలే ఈరోజు చెప్తా ఉన్నారు మా పొరపాటు వల్ల యూరియా రావడం లేదు మరి అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కనిపిస్తలేదా? మరి తాండూరులో ఉన్నటువంటి నాయకులు అసలు వాళ్ళకు ఇంత కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. బీజేపీ నాయకులు బహిరంగంగా మీడియా ముందు చెప్తా ఉన్నారు యూరియా మా పొరపాటు వల్ల రావట్లేదని. కానీ ఈరోజు వాళ్ళు తెలుసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంది కాంగ్రెస్ పార్టీది ఎలాంటి పొరపాటు లేదు. రైతులు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కూడా అది కూడా సర్దుబాటు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మాణిక్రావు గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ జై మాణిక్రావు మహారాజ్. మాణిక్రావు గారి ఆశయాలను వాళ్ళ తనయుడు రమేష్ మహారాజ్ గారు నిర్వహించడము చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు డాక్టర్ సంపత్ కుమార్ గారు మరియు రాకేష్ మహారాజ్ గారు, అలీంభాయ్ గారు,
సీనియర్ నాయకులు బసవరాజు గారు, భీమయ్య గారు, చంద్రశేఖర్ గారు, మరియు సర్దార్ ఖాన్ గారు, మరి నరసింహులు గారు, ఇతర మిత్రులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన తలుచుకున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు మాణిక్రావు గారి గొప్పతనం గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన రాష్ట్రానికి కానీ తాండూరు ప్రాంతానికి కానీ ఆయన అమోఘమైన సేవలు చేసిండు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఆయన బడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైనా కనబడితే, వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటు పడిన వాళ్ళు ఉంటే, మరి అధికారానికి రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆయన వాళ్ళను కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎం మాణిక్రావు గారు. మరి అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటుంది. ఆ గళం ఎత్తింది మొదట్లో మాణిక్రావు గారు. మరి అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బీసీలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకున్నటువంటి వ్యక్తులలో ముఖ్య వ్యక్తి రాష్ట్ర స్థాయిలో. మరి అటువంటి వ్యక్తిని మనం అంతా స్మరించుకొని ఈ వర్ధంతి సభలో మనం అంతా పాల్గొన్నందుకు సంతోషిస్తూ ఈ అవకాశం इच्चिनటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. लोग और दूसरे पार्टी के भी लोग जो माणिकराव साहब को चाहने वाले थे, आप सब लोग यहाँ पर मौजूद हैं। ये माणिकराव साहब एक ऐसी हस्ती है, इनके बारे में बोलना शुरू करें तो पूरी शाम हो जाता है। तो मैं आपको सिर्फ ये बताना चाह रहा हूँ कि इनकी अच्छाई बताना हमारे इसमें नहीं है। लास्ट टाइम हमारी एक्स प्रेसिडेंट गोयल साहब, एक्स प्रेसिडेंट ऑफ इंडिया, वो माणिकराव साहब के बारे में नाम लेके बताए थे माणिकराव साहब क्या हस्ती है। ये माणिकराव साहब आने के बाद ही बीसी की एक पहचान हुई, नहीं तो कौन किधर था क्या था वो नहीं था। तो ये आने के बाद बीसी को, माइनॉरिटीज को, बहुत जनों को साथ दिए थे माणिकराव साहब। क्योंकि आज रहता తాండూరు ముద్దుబిడ్డ స్వర్గీయ మాణిక్రావు గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి పెద్దలు మన తనయుడు అన్నటువంటి రమేష్ మహారాజ్ గారు, అదేవిధంగా డాక్టర్ సంపత్ గారు, జనార్దన్ రెడ్డి గారు, సర్దార్ ఖాన్ గారు, అలీం భాయ్ గారు, ఇంకా ఆయన అభిమానులు ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు వరుసన నమస్కారాలు తెలియజేస్తూ, మాణిక్రావు అంటేనే తాండూరు, తాండూరు అంటేనే మాణిక్రావు. భారతదేశంలో గాంధీ వాళ్ళ కుటుంబంకు ఎలాంటి బిడుతుందో ఈ తాండూరు ప్రాంతంలో మహారాజులకు అలాంటి గుర్తింపు ఉన్నది. మాణిక్రావు అంటే మామూలు వ్యక్తి కాదు, మామూలు మనిషి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 4 సార్లు తాండూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవులు చేపట్టి చేసింది ఏంటంటే మాణిక్రావు గారు చేసింది. కాబట్టి మనం అందరం కూడా మాణిక్రావుకు అందరం కూడా ఆయన అడుగుబాటలు నడవాలని, ఆయన చెప్పిన మార్గంలో నడవాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు మాణిక్రావు తనడున్నటువంటి వారసులు మా రమేష్ మహారాజ్ గారు మరి ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల నుండి భుజం మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తి రమేష్ మహారాజ్. ఆయన అడుగుజాడల్లో ఆయన సలహా మేరకు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకే కాకుండా మరి అభివృద్ధి విషయంలో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన కృషి కానీ అనిర్వచనీయం. అటువంటి మహారాజా, అటువంటి మహా గొప్ప మనిషిని తలుచుకుంటూ ఆయనకు నివాళులు అర్పించి ఆయన అడుగుజాడలు నడవాలని అందరినీ కోరుకుంటున్నాను. మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్ మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సాధన కోసం కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు మాణిక్రావు తనను ప్రోత్సహించారని, అందుకే తనకు ఆయన ఆదర్శం అని అన్నారు. ఆయన స్ఫూర్తితో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని, ముఖ్యంగా రోడ్లకు మరమ్మతులు చేయాలని శుభప్రద్ పాటిల్ కోరారు. తాండూరు నుండి హైదరాబాద్ పోవాలన్నా, తాండూరు నుండి చించోలి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా కానీ ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఆయన నిజంగానే ఆయన బతుకుంటే తప్పకుండా ఆయన గొంతు వినిపించేవాడు, ఆయన పోరాటం చేసేవాడు ఈ ప్రభుత్వం మీద అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా బీసీలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొత్తం కూడా బీసీలకు ఒక్కటంటే ఒక్కటి కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు కామారెడ్డిలో రాహుల్ గాంధీని
రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్య రైతు సహకార సంఘం కార్యాలయం దగ్గర ఉదయం 6 గంటల నుండే రైతులు బారులు తీరారు. మహిళలు, రైతులు, చిన్నారులు సైతం ఉదయం 6 గంటల నుండి యూరియా కోసం లైన్ లో ఉన్నామని, అధికారులు మాత్రం ప్రతి రైతుకు కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రైతుల కోసం అధికారులు కనీసం త్రాగడానికి నీటి వసతి కూడా కల్పించలేకపోయారని, ఎండలో గంటల తరబడి ఉన్న ఒకే ఒక్క యూరియా ఇవ్వడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలకు వచ్చినావు తమ్ముడు? ఎప్పుడు వచ్చినావు? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చినావు? 8 బజే 7 బజే 8 బజేకి వచ్చినా. ఏమిటి కోసం వచ్చినావు? యూరియా కైకలి ఆయా 6 గంటల నుంచి లైన్లో నిలబడ్డాము. మనిషికి ఒక సంచి ఇస్తున్నాడు, తీసుకపోయి ఏం చేయాలి? ఒక సంచి సరిపోదు. పోనీ అట్లనన్నా 2 అన్నా 3 అన్నా ఇస్తే అది మంచిగా ఉంటుంది. ఒకటి కోసం ఇంకా నిలబడుతున్నాం లైన్లో. ఏం దూపాలి ఇప్పుడు లైన్లోకి వెళ్ళిపోతే నీవెవడో మళ్ళీ మధ్యలో వచ్చినావని అంటారు. నీళ్ళు తాగానికే పోయే వీలు లేదు, టిఫిన్ చేద్దామంటే వీలు లేదు, ఉచ్చవద్దామంటే వీలు లేదు. వచ్చినాం సార్. ఇదే సార్. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? పొద్దుగాల 6 గంటలకు వచ్చినాం. ఏమన్నారు ఇప్పుడు? ఏమంటున్నారు అంటే ఇప్పుడు మనిషికి ఒకటి తీసుకోండి అటులో. ఏం సరిపోవు అవి కూడా. మూతి మీద ఏమన్నా కావాలన్నా ఒకటి తీసుకొని खाने का चीज है वो, खाने का चीज है साहब. సంచి అవుతుంది ఇంతవరకు అయితే లేదు. ఒక సంచి ఇస్తలేడు. మంది ఆకలి కొని దూపకొని వస్తున్నారు. మంచి 2-3 అన్న ఇయ్యలే కదా. ఇరిగా 4 ఎకరాలు ఉండే ఒక సంచి ఏడబోయి చల్లాలి. నిలబడండి మరి. నీళ్ళు కూడా లేవు, ఏం లేవు. నీళ్ళు లేవా? చాలా వచ్చి వచ్చి చచ్చిపోతే ఏం చేయాలి? వాడాలి. యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరాస్తాలో ఉన్న ఆగ్రో సేవా కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం 220 బస్తాల యూరియా స్టాక్ ఉండడంతో రైతులు ఉదయం నుండే పడిగాపులు కాశారు. కాసేపాగండి అంటూ పలుమార్లు రైతులను లైన్ లోనే నిలబెట్టారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూసిన రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై
ఆగ్రో సేవా కేంద్రంలోకి చొరబడి యూరియా ఇస్తారా ఇవ్వరా అంటూ నిర్వాహకులను నిలదీశారు. రైతులకు నిర్వాహకుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయంలోని చిన్న చిన్న వస్తువులను ధ్వంసం చేశారు. పరిస్థితి చేజారడంతో యాలల ఎస్ఐ విఠల్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టారు. అనంతరం రైతులు తాండూరు నుండి కోడంగల్ వెళ్లే రహదారిలో రాస్తా రోకో నిర్వహించారు. సరైన సమయంలో యూరియాను ఇవ్వకుండా చేతికొచ్చిన పంటలు పాడవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు వేచి ఉన్నా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. వికారాబాద్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు.
వేచున్న రైతులందరూ గమనిస్తున్నాం కాబట్టి యూరియా కొరత లేకుండా చేయాలని కూడా కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ యూరియా వచ్చినందుకు ఇంతమంది రైతులు వచ్చారు, కానీ ఇంకా ఫర్టిలైజర్లు ఏం చేస్తున్నారు అంటే ఇంతమంది కాకుండా తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని మీరు పెద్దల దృష్టి కూడా తీసుకుపోవాలి, అందరికీ చిన్న రైతులకు కూడా యూరియా ఇవ్వాలని కూడా కోరుతున్నాం. కాబట్టి దీని నుంచి మీరు విలేకరులు కూడా పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని కూడా కోరుతున్నాము. మీరు అందరూ కూడా రైతుల కష్టం మీకు కూడా తెలుసు. అందరూ ఇక్కడ ఎవరు ఏమి లీడర్లు కానీ అందరం రైతులమే, లైన్లో నిలబడి తీసుకునేకేనే. ఆయన ఏం చెప్తున్నాడు, అన్న వస్తుందా రాదా యూరియా అని అడిగితే ఓసారి ఏమో వస్తుంది అంటాడు, ఓసారి ఏమో ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అంటాడు. ఆయన పట్ల వచ్చింది ఎంత వచ్చినా పర్లేదు, నెత్తికి ఒక్క సంచి అందరికి సరిపెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లారీని అక్కడ పంపించి ఉన్నోళ్ళకే ఇస్తాము అంటే లేనోళ్ళు ఏం చేయాలా, ఎంటున్నోళ్ళు మొత్తము పక్కకు పంపించి 10 ఎకరాలు కావాలి, యూరియా 10 సంచులు కావాలి, 10 సంచులు యూరియా కావాలి. ఇంతవరకు ఏం తీసుకోలేదు, మా పాస్బుక్లు కూడా చూపిస్తాం. ఇంతవరకు ఏం తీసుకోలేదు మేము, మా పాస్బుక్లు కూడా ఆడ ఎంట్రీ అయిన చూపిస్తాం. రాసుకున్నాం సార్, పొద్దున వచ్చి రాసుకున్నాం, లైన్ నిలబడి రాసుకున్నాం సార్. పొద్దున వచ్చి ఆయన ఏం చెప్పిండు మొత్తం రాసుకున్నాం సార్. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పిండు వస్తుందని చెప్పిండు, ఇప్పుడు ఏమో రాదని చెప్తున్నాడు. ఎవరికైనా చెప్పుకుంటే చెప్పకపో, ఎవరు చెప్పుడు అధికారులకు చెప్పకపో అని చెప్తున్నాడు ఆయన ఫర్టిలైజర్. ఆయన మొక్కలు చూసిస్తున్నాడు సార్, వాళ్ళు మొక్కలు చూసిస్తున్నారు వాళ్ళు. సార్ అన్ని పేపర్లకు ఇస్తారు, దయచేసి రైతుల తరఫు మేమందరికీ మా రైతుల తరఫు నుంచి మేము కూడా మీకు సహకరిస్తాము. రైతులే మేము మాకు ఒక్కొక్క నుంచి వచ్చినాము, మాకు యూరియా ఇస్తామని చెప్పిండ్రు, మోసం చేసిండ్రు. మా ఇక్కడ యూరియా వచ్చి ఇస్తలేరు, మా జనాలకు చాలా షార్టేజ్ అయిపోయింది, కొట్టుకొస్తున్నారు. మీరు ఇస్తారా ఇయ్యారు ఒకటి చెప్పండి సార్. మేము రైతులము ఏం తీసుకుని బాగుపడాలి. మేము పంట పొలానికి యూరియా వెళ్ళడానికి ఇప్పుడు ఇబ్బంది ఉంది మాకు. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వమనుడి. మాకు చేతనైతే మేము ఏడైనా తెచ్చుకుంటాము. చెన్నారంలో ఎలాంటి త్రాగునీటి సమస్య లేదని, అనవసరంగా కొందరు రాజకీయ లబ్ధి కోసం సమస్యలను సృష్టించారని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ్శెట్టి అనిల్ కుమార్ గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండలం చెన్నారంలో అనిల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ కొందరు పనిగట్టుకుని ఏదో సమస్య ఉన్నట్టు సృష్టించారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని సరిచేశామని, వెంటనే సమస్యను తీర్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నారం మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమయ్య, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ వాటర్ రావడం వల్ల పానాల గల్లి కొద్దిగా వాటర్ ఇబ్బంది ఉండే. అది మొన్న సెక్రటరీ గారు దాన్ని లేబర్తో పెట్టి ఆ పని కూడా రాయి ఉండేలా రాయి తీసేసి వాటర్ ఇప్పుడు సప్లై మిషన్ భగీరథ వస్తుంది. అలాగే చిన్నారంలో 6 బోర్వెల్లు కూడా స్టార్టర్ ప్రాబ్లం అనుకోండి, మోటార్ ప్రాబ్లం, వైర్ ప్రాబ్లం అవన్నీ ఉండే. అవన్నీ 6 మోటార్లు ఫ్లషింగ్ చేయించినాము, మోటార్లు ఫిట్ చేయించినాము, కేబుల్ వేయించినాము. 6 మోటార్లు కూడా స్టార్టర్లతో సమేతంగా స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చిన్నారంలో డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ మొత్తం ఊరు మొత్తం వస్తుంది. కొద్దిగా ఇవే మామూలు వాడుకునే వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉంటే అవి కూడా అన్ని బోర్వెల్లు రిపేర్ అయినాయి. అందరికి ఇప్పుడు వాటర్ ఏమి ఇబ్బంది లేదు. కొద్దిగా చిన్న చిన్న లైట్లది ఒక ప్రాబ్లం, అది కూడా మా సెక్రటరీ గారు చెప్పి ఆ లైట్లు కూడా ఏర్పాటు చేపిస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇదేం లేదు మాకు, అది మా ఊరే లేదు. సరే మమ్మల్ని అన్నారు అంటే బాధ లేదు మాకు. ఇక మొన్న షర్ట్కి చెప్తే షర్ట్ కూడా అన్ని మొత్తం చేసిండు, పటేల్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, చూసిండ్రు, అందరూ మొత్తం రిపేర్ అయిపోయినా అన్ని ఇప్పుడు ఓకే ఉన్నాయి. అన్ని బోర్లు ఓకే ఉన్నాయి, అన్ని స్టార్టర్లు ఓకే ఉన్నాయి. ఊరు ముందర బోర్కి మాత్రం ఒక రాయేసిండ్రు, దాంట్లో కూడా మోటార్ వేగిన తెల్లారి దాంట్లో రాయేసిండ్రు. నిన్న పోలీసులు కూడా వచ్చి చూసిండ్రు, చూస్తే కూడా కెమెరాలు దొరకలేదు, అది సీసీ కెమెరా దాన్ని ఇది కాలేదు, దొరకలేదు. సరే వాళ్ళు ఎవరో ఏమో కావాలని వేసినారు, పిల్లలే మేయలేరు, ఆ పెద్దలే కావాలని వేసినట్లు అనిపిస్తుంది మాకైతే. అది రాజకీయ కక్ష అనిపిస్తుంది. ఆ విధంగా చేసుకోకూడదు. ఊళ్ళు ఎవరైనా కూడా మేము వాళ్ళకి చేయరాదు, వాళ్ళు మాకు చేయరాదు. అది మంచి పద్ధతి కాదు. ఊళ్ళో మేము ఇంతకుముందు ఇండ్ల విషయంలో కూడా ఎవరు కొడితే కూడా చెప్పిన ఇటువంటి పద్ధతులు మంచిగా వదలకండి, అందరం కూర్చొని ఆడుకుందాం చేసుకుందాం అని చెప్పిన. ఇప్పుడు అదే చెప్తాను, విజ్ఞప్తి చేస్తున్నా ఆల్ పార్టీ లీడర్లకు. ఈశ్వరుడు రాజకీయాలు చేస్తే మంచిది కాదు. మనం కూర్చున్నాలే, మాట్లాడుకోవాలి, ఏమున్నా ఎవరికొవరు హెల్ప్ చేసుకొని ఊరికి హెల్ప్ చేయాలి తప్ప మనంతా మనం ఇది చేసుకుంటే మంచి పద్ధతి కాదని ఇది చేసి అందరికీ ఇచ్చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రాబ్లం అయింది, ఇప్పుడు క్లియర్ అయింది. అట్లా లెక్క ప్రాబ్లం కాలేదు, ప్రాబ్లం అనేది అయింది. అది మా తప్ప చెప్పండి. మాకు ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉన్నది ఏం లేదు, అంత మంచిగానే వస్తున్నాయి. లేనందుకే ఇంత మేము వరుకున్నాం అంతే.
మాకు కాపతి ఉన్నది కొరుకున్నాం. ఇంట్లో ఎప్పుడు చేసుకున్న కూలి ఎప్పుడు పోలేనికి ఇది ఒకటే అనుకున్నాం. ఇప్పుడు నీళ్ళు వచ్చినందుకు సంతోషంగా సంతోషం ఏముండదు మాకు. అంటే ఒక్కరోజు లైట్ కూడా లేవు చూడు, లైట్లు అయితే పూర లేవు. మాకు తెలియదు అంటారు, మొన్న వేసి లైట్లు లేవు. సెక్రటరీకి చెప్పలేరామా బల్బుల గురించి? బడ్జెట్ లేదని కానీ ఇబ్బంది పడుతున్నాం. సరే మనం ఇప్పుడు సర్పంచ్ లేడుగా అమ్మా, మనం కూడా కొన్నిటికి ఆలోచించి మాట్లాడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఓటర్ లిస్టు జాబితా సవరణపై అఖిలపక్ష నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీడీఓ ఓటర్ లిస్ట్ సవరణ కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని, కానీ సమావేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోయారో తెలపాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తమకు ఓటర్ లిస్టు ఇవ్వనిదే ఎలా అభ్యంతరాలు తెలుపుతామో అధికారులకే తెలవాలని అన్నారు. పరిపాలన పారదర్శకంగా ఉండాలని, మొక్కుబడిగా ఉండకూడదని రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దౌలాపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఆకుల బసవరాజ్, లాలు యాదవ్, కృష్ణకుమార్, రఘురెడ్డి, సిపిఎం నాయకులు మల్కయ్య, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ బాధ్యత ఉంటుంది కనుక వాళ్ళు తప్పకుండా హాజరు కావాల్సి ఉండే అది దురదృష్టకరం. వాళ్లకు ప్రజా సమస్యలే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్లనే కానీ ఎంత గౌరవం ఉన్నదో ఈ సంఘటన తెలుపుతున్నది. అంతేకాకుండా మేమందరం కూడా ప్రతిపక్షాల తరఫున ఎండిఓ గారికి ముందు ఒక డ్రాఫ్ట్ కాపీ, ఓటర్ లిస్ట్ కాపీ పార్టీల అధ్యక్షులకు పార్టీలకు ఇచ్చేది ఉండే, ఇస్తే దానిపైన ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే, అభ్యంతరాలు ఉంటే మేము తెలియజేస్తుంటిమి. కానీ ఎలాంటి ఓటర్ లిస్ట్ ఇవ్వకుండా మమ్మల్ని అభ్యంతరాలు తెలపమనడం కూడా, దానిపై కూడా మేము అభ్యంతరాలు తెలిపినాము. అంతేకాకుండా ఇప్పటికైనా కానీ ఒక సాఫ్ట్ కాపీ అయినా కానీ మా ప్రతిపక్షాలకు ఇస్తే 2 రోజుల గడువిస్తే మేము ప్రతి గ్రామంలో ఎలాంటి గ్రీవియన్సెస్ ఉన్నాయో అన్నీ మా పార్టీ శ్రేణులతోనే, అన్ని ప్రతిపక్షాల పార్టీలు సిపిఐ కానీ సిపిఎంఏ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 3 ప్రతిపక్షాల పార్టీల కార్యకర్తలతోని నాయకులతోని గ్రామాల్లో గ్రీవియన్సెస్ తీసుకొని ఎండిఓ గారికి ఇవ్వడానికి మేము 2 రోజుల సమయం కోరడం జరిగింది. ఇదే విషయమై మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈరోజు మా అభ్యంతరాలను తెలిపి మా మీటింగ్ అజెండా ముగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల నిర్వహణపై అభ్యంతరాలను తెలపడం కోసం ఆల్ పార్టీ మీటింగ్ని ఎంపీడీఓ గారు చేయడం జరిగింది. దానికి సిపిఎం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు హాజరు కావడం జరిగింది. ఉన్నటువంటి దాంట్లో అభ్యంతరాలు కొన్ని చెప్పడం అనేది జరిగింది. దాన్ని సరిదిద్దుకోవడం కోసం పనిచేస్తామని అధికారులు సూచించడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ అన్నగారు చెప్పారు, అదే కాకుండా గ్రామ పంచాయతీ వైజ్గా ప్రతి గ్రామ పంచాయతీలో ఓటర్ లిస్టు ఉంచాలని, ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఏ ఎంపీటీసీ అయినా ఆ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్. బషీరాబాద్ నుండి కరణ్ కోట్ వరకు కొనసాగుతున్న రోడ్డు పన్నులలో అలైన్మెంట్ సరిచేయాలని రైతులు అధికారులను కోరారు. తమ పట్టా భూమిలో నుండి కాకుండా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో నుండి రోడ్డు వేయాలని రైతులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ నరసింహులు, ప్రదీప్, శ్రవణ్ రైతులు అధికారులకు సూచించారు. రోడ్డు పనులకు మేము వ్యతిరేకం కాదని, అక్కడ తమ ఇండ్లు పొలాలు ఉన్నందున ప్రభుత్వ స్థలంలో నుండి రోడ్డు వేయాలని అధికారులను కోరినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడే డెవలప్ చేయండి, లేదంటారా కొద్దిగా ఎక్కువ తీసుకోండి, మమ్మల్ని పరిచయం చేసే పని ఇక్కడికి వెళ్ళి పెద్ద రోడ్డు చేసుకోమని చెప్పి టోటల్గా అక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ గవర్నమెంట్ అక్కడ వరకు అక్కడ అంటే ప్రైవేట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం మేము. అందుకే మనం
అటు సైడ్ తీసుకుంటే ఇంకా బెటర్ ఏమో అలా అదే చెప్తున్నాను ప్రాపర్టీస్ అసలు డ్యామేజ్ కావాలి అది డ్యామేజ్ కావాలని చెప్తున్నాను ఎంతకైనా మంచిది అటు సైడ్ తీసుకోవడమే బెటర్ అని అనుకుంటున్నాను. వాళ్ళు ఏం చెప్తారు సార్, మీరు సంజుకు ఉన్నారు కదా, మీరు ఫోన్ చేసి ఈ తీపిమని చెప్పంటే అలర్ట్ అవుతుంది, భయపడుతుంది. తీయాలి ఇది అంటే రేకులు తీయండి అని ముందరికి వచ్చిన రేకులు 7 వరకు తీయాలి. కొంచెం మెజర్మెంట్ మీరు కరెక్ట్ ఇప్పుడు ఇవ్వండి. 7 వరకు ఎట్లా అక్కడికి వెళ్ళి ఎంత తీసుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళి ఎక్కువ తీసుకుంటే ఇక్కడ అవసరం లేదు, మీరు అక్కడ తీసుకోండి. ఏం లేదు, మనం అక్కడ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అది మనం తీసుకోవడానికి రైట్స్ ఉంటాయి, లేవని కాదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ముందు ఏం లేదు, చెట్టు వరకు సార్ ఏ ప్రాబ్లం లేదు. సార్తో కూడా మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేసినట్టు చేయండి. లేదు మొత్తం ఇది చేసుకున్న తర్వాత సగం సగం తీసుకున్నారు. ఇక్కడ సగం అక్కడ ఆడవరకు వచ్చింది కృషి కాడికి కేసు ఎంతుందో ఓకే. చూసిన తర్వాత ఎంతవరకు మేము తీసుకోవాలనుకున్నాం అంతవరకు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల సమస్యలను తీర్చే విధంగా చేపట్టిన ప్రజావాణిపై ఆదరణ తగ్గింది. సోమవారం బషీరాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో అర్జీదారులు ఎవ్వరూ హాజరు కాలేకపోయారు. ఎలాంటి పనులు జరగడం లేదని వినియోగదారులు, రైతులు ప్రజావాణిపై ఆదరణ కరువైందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై వైద్య చికిత్స పొందుతున్న మదీనా మస్జిద్ మర్కాజ్ తబ్లీకి జమాయత్ తాండూర్ అమీర్ ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రహీం త్వరలో కోలుకోవాలని, ఆయన పరిస్థితిని వైద్యులతో చర్చించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో కోలుకుంటారని వైద్యులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినందున మరమ్మతులు చేయాలని రైతులు విద్యుత్ అధికారులకు పలుమార్లు కోరారు. సోమవారం యాలల్ల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన రైతుల విజ్ఞప్తికి విద్యుత్ అధికారులు వెంటనే స్పందించలేకపోయారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ ను మరమ్మతుల కోసం విద్యుత్ కార్యాలయానికి ట్రాక్టర్ పై తీసుకువచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసినా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు నోచుకోలేకపోయింది. ఇలాంటి సమస్యలు ఉన్న ఇతర రైతులు అందరూ ఒకే చోటకు చేరుకొని విద్యుత్ కార్యాలయం గేటు దగ్గర రైతులు నిరసన చేపట్టారు. ఓవైపు పంట పొలానికి నీరు సరిపోవడం లేదని, వెంటనే మరమ్మతులు చేసి ఇస్తామన్న ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోవడంతో రైతులు అసహనానికి లోనై నిరసన చేపట్టామని తెలిపారు. అంతే ఒకరికొకలాగా న్యాయం చేస్తున్నారు. మాకు హాలిడే ఉన్నది అన్నారు అని వేరే వాళ్ళకి ఇచ్చారు. హాలిడే రోజు అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ లో పనిచేసి హాలిడే రోజు ఉంటే అతనికి సపరేట్ ఉంటుందా? రైతులకు ముఖ్యం ఉంటుందా? డిపార్ట్మెంట్ లో పంట ఎప్పుడు పెరిగితే బ్లాక్ లో తీసుకొని పోతాడా ట్రాన్స్ఫారాలు? ఆ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు కాబట్టి తీసుకోపోయింది. అంటే మేము డిపార్ట్మెంట్ లో ఏకి పొద్దుగా నుంచి ఫోన్ చేస్తాం పండుగ నుంచి. ఏం లేపారు లైన్ మెయిన్ లేపారు సార్, ఎవరు లేపారు ఫోన్ వస్తున్నాం 5 అవుతున్నారు 12 గంటలకు వచ్చిన వాళ్ళు. తిండి లేదు ఏం లేదు ఇంతవరకు. మేము వస్తాం చదువుకున్న వాళ్ళం వస్తేనే గింతుంటే అన్పడగాళ్ళు వస్తే వీళ్ళు పోరా బాయ్ రేపు అన్నట్లు ఉంటుంది. అది ఏం ప్రాబ్లం మేడం? నోటిఫికేషన్ లేదు.
ఎవరు ఇవ్వాలి సార్ ఇన్ని రోజులు సార్ మాకు ఇప్పటి వరకు ఎప్పుడు అడగలేదు సార్. మేము 10 మాటలు వచ్చినా కానీ ట్రాఫిక్ వాళ్ళు ఫోన్లు లేపారు, వీళ్ళు ఇచ్చారు సార్. మేమేం చేయాలి? మా ప్రాబ్లం ఏంది? వాళ్ళు ఫోన్లు లేపారు, లైన్ మ్యాన్ ఏ ఫోన్లు లేపారు సార్. మరి మేము ఏం చేయాలి? మేము చేసే పని అది నోటిఫికేషన్ కావాలంటే మేము చేసిన పని ఆ చేతిలో కూడా ఉండదు కదా, కాంట్రాక్టర్ చేతిలో కూడా ఉండదు. సార్ రేపు అన్నానికి ఇదే అయితే ఇంకో రైతు వస్తా కూడా మీరు ఇట్లా చేస్తారు. ఎండాలు వచ్చినా సార్ 12 గంటలకు ఆన్సర్ అయితే నేను ఇస్తాను చెప్తున్నా కదా. మళ్ళీ ఇంత చేపిస్తే ఉన్నావు సార్, అప్పుడు ఏమన్నా ఇప్పుడే అంటున్నావు సార్ మీరు. సార్ భాస్కర్ రెడ్డి ఎవరు? అదే దాంట్లోనే పనిచేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారా సార్? మీరు ఇస్తున్నారా? మీరు డాక్టర్ ఆపినప్పుడే చెప్పిన సార్ వీళ్ళకి గోదాం రాండి నేను ఇప్పిస్తా దాన్ని అని కూడా చెప్పిన. వీళ్ళ ఇట్లా మొండి కేసుకొని కూర్చున్నారు. పొద్దున వచ్చినా కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్పి 12 గంటలకు వచ్చిన గంట కదా, ఎందుకు ఇవ్వలేరు? వాస్తవానికి ఇక్కడ నేను లైన్ మ్యాన్ అక్కడ ఏరియా వాడిని కాను సార్. నేను వీళ్ళకి రిక్వెస్ట్ చేసి మన మనసు అని చెప్పి నేను తొలగిపోదామని చెప్పి మాట్లాడి వాళ్ళని నిలబెట్టిన, వాళ్ళకి నిలబెట్టి వీళ్ళని మాట్లాడిపించిన. నిలబెట్టిన రాండి తీసుకోవాలి రామన్నారు అంతే. వాస్తవానికి అయితే ఏ ఈ ఫోన్ లేపడు, దానికి కారణం ఏమని చెప్తారా? వెట్టి వేసుకున్నాం, చేయలు వెళ్ళిపోయినా మొత్తం. ఉద్యోగం వచ్చిన కాదు, నేను ఇప్పిస్తాను మీకు హెల్ప్ చేస్తున్నాను అంటున్నాను. మీరు నాకు వచ్చింది నేను చెప్తాను. అంటే మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు సార్? నేను బషీరాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ సార్. ఇది యాలగ మండలికి వస్తుంది. నేను తెలిసిన వాళ్ళు కదండి, నేను ఇప్పిస్తాను చెప్పి వాళ్ళని ఆపినా కూడా అంటే ఇప్పిస్తుంటే మీరు రాలేరు కాదు. వాళ్ళు ఆఫీసర్స్ రావాలి కదా, వాళ్ళు ఎందుకు వస్తలేరు? వాళ్ళు వచ్చి లైన్ మీద వచ్చి బతిలాడుకున్నాడు కూడా రాలేదు. ఆయన ఇంతకుముందు బతిలాడేది ఆయననే కదా. ఇట్లాంటి ఆఫీసర్లని రైతులకు తిప్పలేటి ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేయాలి సార్, సస్పెండ్ చేయాలి మా డిమాండ్. భాస్కర్ రెడ్డి అయితే సార్ ఉన్నాడు సార్ లోపల. దానికి 12 గంటలు సార్ చేస్తారు. అతను అన్నాడు సార్ మరి ఎందుకు వెళ్ళాడు, ఏం సమస్య గురించి వెళ్ళాడు? ఆఫీస్లోనే చేస్తారు. ఆ నోటిఫికేషన్ వాళ్ళే చేస్తారు. మాట్లాడలేకనే కదా ఇస్తామని చెప్పి మీరు రాండి. అంటే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పినంత వరకు మీరు లేవరా ఆయన నుండి? ఆయన అక్కడ పిలుస్తారా సార్ మీరు? వాళ్ళు ప్రైవేటు కాంట్రాక్టర్ సార్. వాళ్ళ ఏజెన్సీ ఏముంటుంది అంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు టైం ఉంటుంది. అయినా నేను వాళ్ళని ఆపి వీళ్ళకి ఇప్పిద్దామని హెల్ప్ చేస్తున్నా. వాళ్ళేమో ముందుకు లేస్తలేరు, నేను ఏం చేయలేదు సార్. ఆయనకు అదే మాట చెప్పానండి వచ్చి. 12 గంటల నుంచి ఇప్పుడు నువ్వు ఆడినప్పుడే నీకు అడ్డం వస్తున్నా నోటిఫికేషన్ కాలేదు
మీద నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది లైన్మెన్ తీసుకొచ్చేయాలి మీరు వర్క్ వచ్చి కింద వర్క్ లేకుండా ఇప్పిస్తామని చెప్తున్నాం ఇస్తాం రమ్మని చెప్పండి ఇచ్చేస్తాం. ఇప్పిస్తున్నాం రమ్మంటున్నాం ఇప్పిస్తాం ఇప్పించేస్తాం. ఇప్పుడు ఇచ్చేస్తారా వాళ్ళకు? ఇచ్చేస్తాం ఇప్పుడే ఇచ్చేస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.